అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. తనకి ఒక భార్య, ఒక కూతురు ఉండేది. అయితే అతనికి చాలా డబ్బంటే ఇష్టం. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండేది. అయితే పేదవారిని హింసించి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వసూలు చేసి అధికంగా వసూలు చేసేవాడు. అది వాళ్ళ భార్యకి నచ్చట్లేదు. ఇదిగో చూడు సుమతి, డబ్బులన్నీ బీరువాలో పెట్టేసేయ్ అని చెప్తాడు ఒకరోజు. వాళ్ళ భార్యకి ఇదేం నచ్చదు. ఒకరోజు, ఏమండి, మీరు డబ్బులు బాగా సంపాదించారు కదా, ఇక చాలు, మనం సంతోషంగా ఉందాం. మీరు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు. పేదవాళ్ళని హింసించడం చాలా తప్పు అని చెబుతుంది. అయినా కూడా వినకుండా అలానే చేస్తూ ఉంటాడు. వాళ్ళ కూతురు కూడా అలానే చెప్తుంది. డాడీ, ఇలా చేయడం తప్పు, మా టీచర్ మాకు చెప్పింది కూడా. మీరు ఇలా చేస్తే ఏదో ఒకరోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్తుంది వాళ్ళ కూతురు. ఒకరోజు పనిచేసే అతను రంగయ్య దగ్గరికి వస్తాడు. ఇదిగో చూడు రంగయ్య, కట్టెలు కొట్టుకొని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నడుచుకుంటూ అడవికి వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టి సేటు దగ్గరికి వస్తాడు. ఆ సేటు కొన్ని పైసలు మాత్రమే ఇచ్చేవాడు, మిగిలినవి దాచుకునేవాడు. అయితే ఒకరోజు రంగయ్య ఆ వ్యక్తికి ఒక దయ్యం కనిపిస్తుంది అడవిలో. ఆ దయ్యం చాలా మంచిది. చూడు బాబు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ కష్టం ఏంటో చెప్పు అని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, మా ఊర్లో రంగయ్య అనే పిసినారి ఉన్నాడు, అతను పేదవాళ్ళ నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు అని చెప్తాడు. చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ భార్య, ఏమండి, డబ్బులు తెచ్చారా, వండడానికి ఏమీ లేవు అని చెప్తుంది. ఒకరోజు రంగయ్య కారులో వాళ్ళ భార్యతో వేరే ఊరికి వెళ్తాడు. అది అడవి మార్గంలో వెళ్తాడు. అక్కడ కార్ ఆగిపోతుంది. దిగి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు ఆ దయ్యం వాళ్ళ కంట పడుతుంది. వాళ్ళు భయంతో పరుగులు పెడతారు. అప్పుడు ఎంత పరిగెత్తినా కూడా దయ్యం వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడిపోతారు. ఇదిగో చూడు అని రంగయ్య చెప్తాడు. మమ్మల్ని వెళ్ళనివ్వు, నీకేం కావాలో చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఆ దయ్యం, నాకేమీ వద్దు, కానీ మీ ఊర్లో అందరినీ హింసిస్తున్నావంట కదా, నువ్వు వాళ్ళకి ధనాన్ని ఇచ్చేయి, లేదంటే నిన్ను చంపి తింటాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ భార్య రంగయ్య ఇద్దరు ఆ పేద ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తారు. రంగయ్య మారిపోతాడు. ప్రజలకి చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. వాళ్ళ వడ్డీలన్నీ మాఫీ అవుతాయి.